సార్ ఇటు రాజకీయాల వైపు వస్తే ఇప్పుడు మొన్న మీరు చూస్తారు, ఇప్పుడు తీన్మార్ మల్లన్న కానివ్వండి, కవిత గారు కానివ్వండి, ఆఫీస్కి వెళ్ళి నిరసన తెలపడము, గన్ను ఫైరింగ్ చేయడము, దీన్ని మీరు ఎలా చూస్తుంటారు? ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఈ ఘర్షణ వాతావరణం అనేది ఒక దౌర్భాగ్య సిచ్యువేషన్. మన తెలుగు రాష్ట్రాల్లో ఆ దౌర్భాగ్యం చోటు చేసుకుంది. రాజకీయాలు అంటే పాలసీల మీద మాట్లాడాలి, వ్యక్తిగతంగా దోషాలు, వ్యక్తిగతంగా తప్పుడు కూతలు కూయటం అనేది ఒక దౌర్భాగ్య లక్షణం. అది మన దరిద్రం. మన రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్నాయి. అది ఎవరు దీనికి ఎవరు ఆద్యులు, ఎవరు బుద్ధులు అంటే ఇసుక తక్కడ పేడ తక్కడ అన్నట్టు అన్ని పార్టీలు అలాగే సచ్చినాయి. అన్ని పార్టీల నాయకులు, చోటా నాయకులు, భాష లేదు, సంస్కారం లేదు. వాళ్ళ ఏ పదవిలో ఉన్నాము, పదవి తెగిన ఆ నిండుతనంగా గంభీరంగా మాట్లాడటం లేదు. చిల్లరతనంగా వాగటం, చిల్లర వాగటం ఈ దరిద్రం అయిపోయిందండి. దీంట్లో ఎవరు తప్పు ఎవరిది ఉప్పు అని చూడలేదు. అంతా బురదలో పొరలాడే జాతిలాగా తయారయ్యారు. ఏ నోటి బట్టి ఏం మాట్లాడుతున్నాం, ఏ స్థాయి మనిషిని ఏం మాట్లాడుతున్నాం, వయసులు పెద్ద చిన్న లేదు, పార్టీ సిద్ధాంతాలు లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటోడు ఒక సీఎంగా ఉండి ఆయన మాట్లాడే భాష కేసీఆర్ నుంచి ఏం మాట్లాడతాడు? 10 ఏళ్ళు సీఎం చేసిన ఆయన, 14 ఏళ్ళు తెలంగాణ కోసం పోరాటం చేసి నా చచ్చుడు తెలంగాణ తెచ్చుడు కష్టపడి తెలంగాణ తెచ్చిన ఆయన పట్టుకున్న సన్నాసి, నేను స్ట్రెచ్చర్లో పడుకోబెడతాం, నీ పేగులు తీసి మెల్ల వేసుకుంటాం అని ఒక సీఎం స్థాయిలో, మిగతా మాట్లాడే సీఎం స్థాయి సీఎం అయినాక మాట్లాడు. మరి ఆయన అలా మాట్లాడినప్పుడు ఒక సీఎంగా, ఒక పార్టీ మనిషిగా నెంబర్ 1 మాట్లాడినప్పుడు మిగతా చోటా గిట్ట వాళ్ళు ఇంకేం మాట్లాడతారు? ఇలాగే మాట్లాడతారు. ఇప్పుడు ఆయన మాట్లాడాడు కనుక వాళ్ళ మినిస్టరు ఈ సినిమా హీరోయిన్ గురించి ఎంత పచ్చిగా అసహ్యంగా మాట్లాడి, ఒక హీరోయిన్ గురించి, అమ్మాయి ఆడదే కదా, హీరోయిన్ ఎంత మాత్రం ఆడదే కదా, నువ్వు ఆడదని ఆడమంత్రివి, ఒక ఆడమ్మాయిని గురించి అలా మాట్లాడతావా? అంటే చర్చ నశించిపోయింది, ఇంగిత జ్ఞానం నశించిపోయింది, భాషా జ్ఞానం నశించిపోయింది, సంస్కారం సంస్కృతి సభ్యత నశించిపోయింది. మాట్లాడతారు ఇష్ట నోటికి వచ్చిన వీళ్ళందరూ పదవుల్లోకి రావడం, వీళ్ళందరూ ఒక స్థాయిలోకి రావడం ప్రజల దురదృష్టం. అంతే. ఇలాంటి వాళ్ళని మన నాయకుడిగా, ఇలాంటి వాళ్ళని మనం ఓట్లేసి గెలిపించుకురావాల్సిన పరిస్థితి రావడం మన దురదృష్టం. సరైన ఒక సామెత గురించి మాట్లాడారంట, కంచం సోపతి మంచం సోపతి అని. దాని గురించి మీరేం చెప్తారు? కంచం సోపతి మంచం సోపతి అని ఒక 2 పదాలు వాళ్ళు మాట్లాడారు. ఎవరు అంటే బీసీలకి మీకు మాకు ఏం పొత్తు, మీతో మాకు కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని చెప్పేసి మాట్లాడారు కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు? అదే చెప్తాం. భాష అదేం భాష? పొత్తు నువ్వు మీకు నాకు పోలికేంటి, పొత్తు ఏంటి మాట్లాడి ఇదా? కంచం పొత్తా మంచం పొత్తా ఏమిటది? ఏం భాష అది? ఎందుకు ఇలా మాట్లాడతారు? సమస్యని జటిలం చేసుకుంటానికి వాడే భాషలు. సమస్యని మనకి బీసీలకి మంచి జరగాలంటే మనం దానికి వెళ్ళాల్సిన పద్ధతులు. ఇలా మాట్లాడి ఇతరుల్ని దూషించి, ఇతరుల్ని అసహ్య భాషలో మాట్లాడి కంచం మంచం ఏంటయ్యా? కులం నా బీసీలు వెనకబడి ఉన్నారు, నా బీసీలకు న్యాయం జరగాలి, దానికి ఏం చేయాలి అలా మాట్లాడాలి. దాని కంచం మంచాలు పోలికలు పెట్టి మాట్లాడితే ఏం మాట్లాడాలి? విచక్షణ నశించింది వీళ్ళకి. సమస్యని మన బాగు మనం ఎలా తెచ్చుకోవాలని అమతం ఇంకే ఆలోచన లేదా? నోటికి ఏది పడితే అది మాట్లాడేయటం, ఏది వస్తే అది మాట్లాడేయటం. మీడియా సరే, మీడియాకి దొరికితే చాలు అలాంటి వాటికే ప్రాపగాండ చేస్తారు, అలాంటి వాటికే ప్రాముఖ్యత ఇచ్చేస్తారు. తప్పుడు మాట్లాడు దానికి ఎందుకు మనం దాని మీద డిబేట్లు, దానికి ఎందుకు పాపులర్ చేయటం మాటని పడేదో వాగేసారు. దాన్ని మనం కాదు, మీడియాకి అది ఒక పండగ. ఇలాంటి తప్పుడు కూతురు ఏమైనా వస్తే దాని మీద ఇమ్మీడియట్గా మైకులు పెట్టి ఇలా దాన్ని ఇంకా రుద్ది చాలా పాలిటిక్స్ ఎంత దౌర్భాగ్యంగా దిగజారిపోయింది. అలాంటప్పుడు ఆ దిగజారుడు రాజకీయాల్లో ఉన్నాం, దిగజారుడు సమాజంలో మనం ఉన్నాం కనుక ఇవన్నీ వెనక తప్పదు. బాధపడక మాలాంటి వేదన పడక తప్పదు. ఇదేమి కర్మ, ఇది ఎప్పటి నుంచో చూస్తాం. రాజకీయాలు మహామోహంలో చూసాం, మహామహా సమస్యలు, కుల సమస్యలు ఉన్నాయి చూసాం. ఇలాంటి భాష, ఇలాంటి దారుణమైన విధానం, విమర్శలు, వ్యక్తిగత విమర్శలు, చిల్లర భాషతో విమర్శించడాలు ఇప్పుడే చూస్తున్నాం. అది కర్మ అనుకోవాలా,
దౌర్భాగ్యం అనుకోవాలా, బ్యాడ్ లక్ అనుకోవాలా తెలియదు. సార్ అంటే పర్టికులర్గా ఆయన ఏం మెన్షన్ చేశారంటే బీసీ ఉద్యమకారులం మేము, బీసీ నాయకులం మేము, మా గురించి మీరెట్లా మాట్లాడతారని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒకరి గురించి ఇంకొకరు పోరాడడానికి లేదంటారు ఇక్కడ? ఎందుకు లేదు? అదే అన్నా వీళ్ళు విచక్షణ నశించి మాట్లాడేవాళ్ళు. అది వాళ్ళు మాట్లాడే దాంట్లో తప్పు ఉంటే ఈ తప్పు నువ్వు ఎలా మాట్లాడతావు మమ్మల్ని గురించి ఈ నిజంకారం దాన్ని మీరు ఎట్లా మాట్లాడతారు అని అడుగు. అది తప్పు. అంతేగా అసలు నువ్వు నా గురించి మాట్లాడదంటే ఎట్లా? నా గురించి నువ్వు మాట్లాడే అర్హత లేదంటే ఎట్లా? ఇది తప్పు కదా. అది సమాజం అంటే ఎవరు? నువ్వు నేను నలుగురు కలిస్తేనే సమాజం, అందరూ కలిస్తేనే సమాజం. సొసైటీ అంటే నువ్వు ఒకడు సొసైటీ కాదు, నేను ఒకటి సొసైటీ కాదు, మన నలుగురు కలిస్తే దాన్ని సొసైటీ అంటారు. ఆ నలుగురు సొసైటీలో నువ్వు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు అంటే ఎట్లా చేస్తారు? అంటే వాళ్ళకి ఒక అవగాహన, ఒక ఇది లేదు. ఓన్లీ మీదపడి సోషల్ మీడియా వచ్చేటప్పటికి ఎవడే మాట్లాడినా వచ్చేస్తారు కనుక ప్రజలు గుర్తింపు, ఆ గుర్తింపు కోసం ఆ పాడే ఆరాటమా, లేకపోతే విషయ పరిజ్ఞానం లేని అజ్ఞానమా వాళ్ళకి తెలుసుకోవాలి. ఓకే. ఇప్పుడు సార్ ఇప్పుడు కవితకి పార్టీ పరంగా అంటే బీఆర్ఎస్ పార్టీ పరంగా కూడా దూరంగా ఉంటున్నారు కవిత. ఎవరు దూరంగా ఉన్నారు? కవిత దూరంగా ఉంటున్నారు. ఎందుకు దూరం ఉంది? సార్ ఇప్పుడు మొన్న జరిగినటువంటి సభ తర్వాత ఎక్కడ చూసినా కానీ వాళ్ళ ఆ జాగృతికి కేసీ పార్టీకి సంబంధం ఉంది. అది టీఆర్ఎస్ మీద కాదు కదా దాడి చేసింది, జాగృతి ఎవరిది? బీఆర్ఎస్ కాదు, జాగృతి అధ్యక్షురాలు కవిత. బీఆర్ఎస్ ప్లాట్ఫామ్ కి సంబంధించిందే కదా, అది వేరే ఎస్టాబ్లిష్ కాలేదు. వేరే ఎస్టాబ్లిష్మెంట్, జాగృతి వేరే ఎస్టాబ్లిష్మెంట్ అంతే. జాగృతి ఒక సాంస్కృతిక సంస్థ, అది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రాపగాడ చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది చేసింది. పార్టీలో కొనసాగుతున్నప్పటి నుంచి అంటే యాక్టివ్ గా ఉన్నప్పటి నుంచి కూడా బయటకు చూపించారు. తెలంగాణ జాగృతి అనే ఒక ప్లాట్ఫామ్ ముందుకు తీసుకెళ్లారు కదా సార్, ఇదే స్టేజ్ పైన జరిగిన జాగృతి. టీఆర్ఎస్ స్పందించాల్సిన అవసరము, టీఆర్ఎస్ జెండా పట్టుకుని దిగాల్సిన అవసరం లేదు కదా. జాగృతి కార్యక్రమం, జాగృతి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల కోసం నడుపుకించిన ఒక సంస్థది. అది వచ్చినాకే గతంలో తెలంగాణ పండగలు ఏంటో కూడా ఎవరికి తెలియదు. మామూలుగా ఇక్కడ మా లోకల్ తప్పితే బయట. ఇవాళ దేశం మొత్తం బోనాలు ఏంటి, తెలంగాణ పండగలు ఏంటి, హంగామా ఏంటి, మొత్తం దేశమంతా తెలిసింది. ఎందుకు తెలిసింది? జాగృతి వల్ల. ఈ జాగృతి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల కోసం పోరాడుతున్నాం, రాజకీయ పదవుల కోసం, రాజకీయ అధికారం కోసం పోరాడుతుంది కదా. లేదు అంటే ఆవిడ కూడా ఒక మాట అన్నారు, ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఉన్న స్థాయిలో నుంచి ఎదగాలనుకుంటారు కదా, నాకు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది అని చెప్పేసి ఒక మాట. తప్పే ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగాలేంది, ఇంకెవరు అవడానికి ఏముంది? రేవంత్ రెడ్డి మంత్రి కూడా కాలేదు, ఎప్పుడు మంత్రి కూడా చేయలేదు. చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు తెలంగాణ రెండు కళ సిద్ధాంతంలో చంద్రబాబు పక్కన ఉన్నాడు. తెలంగాణ గురించి ఏనాడు పోరాడేరగడు. మరి ఇవాళ అతను ముఖ్యమంత్రి అవ్వాలా? తెలంగాణకు అతనే ముఖ్యమంత్రి, ఈఎంఐ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకులో తప్పే ఉంది. తండ్రి తమ్ముడు వాళ్ళ కుటుంబ ఎజెండాతో పోతుందా, లేదంటే జాగృతి అని ఒకటే ఎజెండాతో పోతుందంటారా? టీఆర్ఎస్ నాయకులే. మీరు మీ కళ్ళకి వేరే కనపడుతుందేమో, మా అమ్మ టీఆర్ఎస్ నాయకురాలే. జాగృతి అనేది ఒక సాంస్కృతిక సంస్థ, దాని అనుబంధ సంస్థ. ఇప్పుడు బీజేపీకి ఎలాగో ఆర్ఎస్ఎస్ సంస్థ ఎట్లాగో అలాగా దీనికి ఒక సంస్థ ఉంది, సాంస్కృతిక సంస్థ. సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే, దేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలని ఆర్ఎస్ఎస్ ఎలా పోరాటం చేస్తుందో అలాగే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పోరాటాన్ని జాగృతి పనిచేస్తారు. జాగృతి, ఆర్ఎస్ఎస్ రాజకీయ అధికారాలు, ఎలక్షన్స్ కావు కదా వాళ్ళకి, అలాగే జాగృతి కూడా అంతే. దాన్ని మీరు దీనికి ముడిపెట్టి మాట్లాడతారు. లేదు సార్, ఇప్పుడు మీరు పార్టీ పరంగా ఓకే, ఆమె స్ట్రాటజీ పట్టుకుని ఆమె వెళ్తుంది అనుకోండి ఇప్పుడు కవిత గారు, కానీ పార్టీ నాయకులు ఆమె గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు కవిత గారు కూడా ఇక్కడికి వెళ్ళినా కానీ ఎందుకు మాట్లాడాలి? మీకోసం మీరు కోరుకుంటున్నారు మాట్లాడాలని, ఎందుకు మాట్లాడాలి అంటున్నా. నాయకత్వం గురించి మాట్లాడలేదు. నాయకత్వం ఎందుకు అమ్మాయి జాగృతి మీద గొడవ చేసి మాట్లాడుతుంది. అందరూ పొలమని అందరూ ఎగబడి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎందుకు మాట్లాడాలి? మీరు కోరుకుంటున్నారు మాట్లాడాలా? మీకోసం మాట్లాడాలా? ఎందుకు మాట్లాడాలి? ప్రజలకన్నా క్లియర్ అర్థం కాలేదు. ప్రజలు అమ్మాయి కోసం కార్యకర్తలు రాలేదని ఎవడు అడగట్లా. జాగృతి కూడా వస్తారా, జాగృతి జరుగుతుంది. జాగృతి కార్యకర్తలు వస్తున్నారు, గొడవ చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ జెండా రావాలని మీరు కోరుకుంటే జెండా ఎందుకు వస్తుంది? ఎందుకు? వేరు
టీఆర్ఎస్ కార్యక్రమంకి వచ్చినప్పుడు ఆ, అమ్మాయి వస్తుంది, వచ్చినప్పుడు ఆ కార్యకర్తలు కలుస్తారు. అది వేరు, ఇది వేరు. రెండింటిని పేడ ఏకం చేసి మాట్లాడాలంటే ఎట్లా? మీరు కోరుకుంటున్నారని రారు. మీరు కోరుకుంటున్నారు కనుక, మీడియా కోరుకుంటుంది కనుక ప్రజలు కాబట్టి ప్రజలేమి ఎక్కడ అన్నారు? ఏ ప్రజలు చెప్పారు మీకు చెప్పండి? దూరంగా ఉంటున్నారు అంటే కుటుంబానికి దూరంగా ఏ ప్రజలు చెప్పారు? మీడియా తప్పితే ఏ ప్రజలు చెప్పారు? జాగ్రత్త అని ఒక కండువని వేసుకుని తిరుగుతున్నారు తప్ప జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ అని. చేసుకో, అది సమయం కాదు. ఇప్పుడు ఇప్పుడు మీరు పిచ్చితనంగా మీరు వేసుకోమంటే అది సందర్భం కాదు, సమయం కాదు. ఎన్నికలు వస్తే వేసుకుంటుంది, ఎన్నికలు వచ్చే సందర్భం వచ్చినప్పుడు వేసుకుంటుంది. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి, వేసుకుంటుంది. ఇక్కడ అక్కడ ఇక్కడ వస్తాయి, వేసుకుంటుంది. ఈ ఎలక్షన్ ఎన్నికలప్పుడు వస్తుంది. ఊరినే కండువా వేసుకుని జై 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 అని మాట్లాడాలా ఏంటి? ఎందుకు మాట్లాడాలి? ఎందుకు కండువా వేసుకుని జై కేసీఆర్ అనాలి? సందర్భం వచ్చినప్పుడు సమయాన్ని బట్టి దేనికి దానికి ప్లే వెల్ యూఆర్ ప్లే, ఈట్ వెల్ యూఆర్ ఈట్ అన్న ఊరినే చెప్పలా. ఏ కార్యక్రమం ఇప్పుడు ఆ కార్యక్రమం. అన్నిటికీ చేసుకుంటానికి ఈ కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ కాదు. దేనికైనా జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై జై బాబు అంటారు. అర్థమైందా? ఈ పార్టీ పోరాటంతో వచ్చిన పార్టీ. ఎప్పుడు దేనికి స్పందించాలి, ఎప్పుడు దేనికి ఏ రూపంతో దిగాలి ఆ పద్ధతి ఉంటుంది. అంటే చూసే వాళ్ళకు షర్మిల కుటుంబం జగన్ షర్మిల కుటుంబం లాగా చీలిపోయే అవకాశాలు ఉన్నాయి. షర్మిలకి ఈ అమ్మాయి 15 ఏళ్ళ నా తండ్రి పోరాటంలో ఉంది, ఎమ్మెల్సీ చేసింది. ఈ అమ్మాయి రాజకీయాల్లో తిరుగుతూ ఉంది. ఆ అమ్మాయి ఏం చేసింది? నిన్నటిదాకా ఆడపిల్లని కాదు ఈడపిల్లని, ఆడపిల్లని ఇక్కడికి వచ్చింది, గంతులేసింది. దాంట్లో ఒక చీపమ్మన్నారు, అక్కడికి వెళ్ళింది. నేను ఈడపిల్లని మళ్ళీ అక్కడ గంతులేస్తుంది. ఆ అమ్మాయికి పోలికే ఉంది. ఆ అమ్మాయి తండ్రి కడుపును చెడబుట్టిన కూతురు. ఆ అమ్మాయి ఏనాడు రాజశేఖర రెడ్డి గారి పరువు ఏనాడు బజార్కు రాలా. ఇవాళ ఈ అమ్మాయి వలన అనవసరంగా పరువు బజార్లు పడింది. ఆయన ఏనాడు ఆయన కుటుంబాన్ని చాలా గుమ్మరంగా గడుపుకున్నాడు. కుటుంబ విషయం బయటికి రాకుండా చాలా గుమ్మరంగా గడిపాడు ఆయన. ఈ అమ్మాయి వచ్చి ఇప్పుడు ఈ అమ్మాయి తనకేదో సమస్య వస్తే ఆ అమ్మాయితోటి తను కూర్చొని పెద్దలతో కూర్చొని మాట్లాడాలి, కోర్టులో వేసుకోవాలి. అదే మీడియాకి ఇచ్చి మా కుటుంబాన్ని అలా చేస్తుంది. ఆయన రాజశేఖర రెడ్డి గారి పరువును గంగా కలిపింది. ఈ అమ్మాయికి షీజ్ అన్ఫిట్. ఏదో పాకులాడుతుంది, ఏదో ఒక రకంగా ఏదో ఒక సీట్లో కూర్చోవాలని. అమ్మాయి షీజ్ అన్ఫిట్ టు బి పొలిటిషియన్, షీ అన్ఫిట్. రాజశేఖర రెడ్డి గారి అందుకే రాజశేఖర రెడ్డి గారి కడుపులో చెడబుట్టిన కూతురు అంటే అమ్మాయి అంతే. ఓకే సరే, అంటే మాకున్న సమాచారం ప్రకారం కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నది అని వార్తలు వస్తుంది. బుద్ధి జ్ఞానం లేనోడు ఎవడో కడుపుతో ఏమీ లేదు. నేను చెప్తా పచ్చిగా బుద్ధి జ్ఞానం లేని అజ్ఞాని, అర్ధజ్ఞాని, రాజకీయ కమెడియన్ చేసే కమెంట్ చేయొచ్చు. సార్ మొన్న వాళ్ళ తండ్రికి అంటే కేసీఆర్ గారికి రాసిన లేఖని బహిరంగంగా బయటపడింది కాబట్టి ఆగిపోయింది. లేదంటే మొన్న జరిగిన తెలంగాణ ప్రభుత్వం ఎవడో వాగే సన్నాసమ్మ, ఎవడో పేరు చెప్పు నాకు చెప్తాను. ఎవడో వాగినోడు ఈ మాట వాగినాడు ఎవడో చెప్పు, వాడి బతికేటో చెప్తాను. ఎవడు చెప్పినోడు ఎవడు చెప్పు ఈ మాట అన్నవాడు సన్నాసి. ఎవడో అడ్రస్ లేదు నా కొడుకు, ఎవడో ఏదో వాగుతూ ఉంటాడు. అడ్రస్ లేదు ఏదో మాట్లాడే మాటలు కూడా నన్ను అభిప్రాయం అడిగితే వాడు అడ్రస్ వాడికి ఏం తెలుసు అని. ఏంటి అమ్మాయి కాంగ్రెస్ బుద్ధి జ్ఞానం ఉన్నాడు మాట్లాడే మాట, ఏమాత్రం రాజకీయ అవగాహన ఉన్నవాడైనా వాడికి ఏమన్నా అసలు తెలుసా? ఏదో సన్నాసి, ఏదో గాలివాగుడు ఏదో పెడతా ఉంటాడు. ఆ యదవ వాగులకంతా కూడా నన్ను మీరు అభిప్రాయం అడిగితే ఎట్లా? సన్నాసుడు. వాడి పేరు చెప్పు నాకు. అంటే అనుకోవచ్చు కదా సార్, ఇప్పుడు ఎన్నో రాజకీయ నాయకులను చూసాం. వాడు పేరు చెప్పు. పేరు అనేవాడి బట్టి ఉంటుంది. వాడు ఒక విషయ పరిజ్ఞానం ఉన్నవాడు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఎవడో అడ్డమైన రోడ్డు మీద పోయి అడ్డగాడితే ఎవడేదో అయితే దాని గురించి కూడా అనుకుంటారంటే అడ్డమైన గాడిదలు ఎవరో అవుతూ ఉంటారు సన్నాసులు. వాళ్ళ మాట ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ గురించి చెప్పారు సార్, షర్మిల గురించి మాట్లాడుకున్నాం. ఎవరన్నా ఊహించిరా షర్మిల మళ్ళీ అంటే కుటుంబం నుంచి బయటకు వస్తుంది, ఇంకో పార్టీ పెడుతుంది, తెలంగాణలో పార్టీ పెడుతుంది, మళ్ళీ దాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలన్ చేస్తారని ఎవరు అనుకున్నారా? కూడా అంతే అవుతుందేమో కదా సార్. ఎందుకు అవుతుంది? అమ్మాయి నేపథ్యం ఏమైనా ఎలాగ అంటే ఆడపిల్ల కనుక కలిపేస్తారు ఒకేగా. నేపథ్యం అమ్మాయి నేపథ్యం ఏంటి, ఈ అమ్మాయి నేపథ్యం ఏంటి? ఆ అమ్మాయి ముఖ్యమంత్రి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కదా. ముఖ్యమంత్రి ఆ అమ్మాయి రాజకీయ జీవితం ఏంటి? ఏమీ లేదు. తండ్రి చచ్చిపోయేదాకా ఏమీ లేదు. అమ్మాయికి ఏమి రాజకీయ నాలెడ్జ్ ఉంది? తండ్రి అన్నయ్య జైల్లో ఉంటే వెళ్ళి సోనియా గాంధీ నాకు అధ్యక్ష పదవి అప్పచెప్పండి, పార్టీ పదవి నాకు అప్పచెప్పండి, నేను మీ అందరినీ కాంగ్రెస్ లాక్కొస్తానని వాగిన పిల్ల. ఆ పిల్లకి అవకాశం తప్పితే అమ్మాయికి ఏం తెలుసు? ఏ రాజకీయం ఉంది? ఆ రాజకీయం ఉన్నదైతే ఇక్కడ పోరాడేది ఇప్పటికీ.
ఎప్పుడైతే ఆ ఆడపిల్ల కదా ఏడపిల్లని వచ్చి నిలబడిందో ఇప్పటికీ పోరాడుతూ ఉండేది. అది వదిలేసి ఎప్పుడైతే ఇక్కడ చీ అన్నారో ఇమ్మడికి మూడు సర్దుకుని అక్కడ పోయింది. రేపు అక్కడ చీపు అంటే ఇంకెక్కడికో పోతుంది. ఆ అమ్మాయికి ఈ అమ్మాయి సంబంధం ఏమైనా నిలబడుంది. నాన్నగారితో పాటు నిలబడింది, రాజకీయాల్లో నిలబడింది, ఎమ్మెల్సీ గెలిచింది, ఓడింది, రాజకీయ పోరాటం చేస్తూనే ఉంది. ఆ అమ్మాయికి దీన్ని పోలికేంటి? ఆడపిల్ల కనుక పోలిస్తే ఎట్లా? నా ఆ అమ్మాయికి ఏమకి నక్కకి నాగలోకానికి తేడా. షీఈస్ ఫిట్ ఫర్ నథింగ్. అమ్మాయి అనేది షర్మిల అనేది ఫిట్ ఫర్ నథింగ్. ఎందుకు పనికిరాని ఒక జడం. ఈ అమ్మాయి షీ హెస్ ప్రూవ్డ్ సంథింగ్. ఇంకా ముందు రేపు ఏం జరుగుతుంది తర్వాత ఎవరి జాతకాలు ఎవరు చెప్పలేరు, కానీ ముందు షీ ఆన్ గ్రౌండ్ విత్ పీపుల్, విత్ మాసెస్ ఉంది. అమ్మాయికి ఏమై పోలికేంటి? పోల్చడమే తప్పు అసలు. అమ్మాయి అన్ఫిట్ టు బి ఏ పొలిటీషియన్. ఏమై ప్రూవ్డ్ పొలిటీషియన్. పోలికి ఎట్లా అసలు? సో ఫైనల్ గా సార్, కల్వకుంట్ల కవిత తెలంగాణ భవన్ గడప ఎప్పుడు దొక్కనున్నారంటే ఏమని చెప్తారు? తెలంగాణ భవన్ గడప ఎప్పుడు దొక్కనున్నారంటే ఏమని చెప్తారు? ఎప్పుడు వస్తారు? ఎదురు చూస్తున్నారు ఇప్పుడు తెలంగాణ. వచ్చినప్పుడు వస్తారు. మీకోసము, మీ మీడియా కోసం రాదు. ఇప్పుడు నాయకత్వంలో ఉన్న వాళ్ళు, అంటే ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు కవిత కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నారంటున్నారు, కలిసి ఉన్నారంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఏదో ఒక సందర్భంలో అవసరం వచ్చినప్పుడు పొజిషన్లు ఏంటి? పార్టీలో వాళ్ళ పొజిషన్లు ఏంటి? విను ఎప్పుడు వస్తారు? ఎందుకు వస్తారు? యాక్టింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఫ్లోర్ ప్రెసిడెంట్, ఫ్లోర్ లీడరు హరీష్ రావు కనుక వాళ్ళు వస్తారు, మాట్లాడతారు. సార్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా గెలవని వాళ్ళు మాట్లాడరే? ఎవరు ప్రెస్ తెలంగాణ భవన్కి వచ్చేసి ఎవరు మాట్లాడరే? ఎందుకు సార్? తలసాని శ్రీనివాస్ యాదవ్ మీటింగ్ మాట్లాడేది వీళ్ళే మాట్లాడతారు. వీళ్ళు ఎందుకంటే ఒక ప్రోటోకాల్, ఒక పద్ధతి ఉంటుంది. ఒక పార్టీ ప్రెసిడెంట్, అతను పార్టీకి యాక్టింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనుక మాట్లాడతాడు. ఇతను ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కనుక మాట్లాడతాడు. మిగతా సందర్భం వచ్చినప్పుడు ఎవరు వాళ్ళు మాట్లాడతారు. ఏమై రోజు తెలంగాణ భవన్కి వచ్చి బైక్ కూర్చొని మాట్లాడాలా? వాట్ ఈస్ దిస్? ఏం జర్నలిజం ఇది? నాకు అర్థం కాదు సార్. ప్రజలకు కూడా ఒక మెసేజ్, ఒక క్లియర్ మెసేజ్. ప్రజలు నిన్ను అడిగారా? ఏ ప్రజలు అడిగారయ్యా? ఏ జిల్లాలో అడిగారు? ఏ కాన్స్టిట్యూన్సీలో అడిగారు? ప్రజలు కవిత మైక్ పుచ్చుకుని తెలంగాణ లేదని ఏ ప్రజలు అడిగారు చెప్పు నాకు. ఊరిని మాట వెళ్తే ప్రజలు అడిగారు. ఒక పడికట్టు పదం పెట్టుకుని మాట్లాడతారు మీరు మీడియా. ఏ ప్రజలు అడిగారు సార్? పార్టీ పరంగా దాదాపు సభ అయిపోయిన ఏ ప్రజలు అడిగారు? ఆ అమ్మాయి తెలంగాణ భవన్కి వచ్చి మైక్ పుచ్చుకోలేదు. ఏ ప్రజలు అడిగారు? ఏ కాన్స్టిట్యూన్సీ ప్రజలు అడిగారు? నాకు చెప్పండి చూద్దాం. ఊనే మీకు ఆయన మాటలు చూస్తున్నారు సార్. ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఎవరు ఎదురు చూస్తున్నారా? మీరు ఎదురు చూస్తున్నారు. మీకు మీడియా కూడా ఒక సబ్జెక్ట్ లేదు సార్. మీ మ్యాటర్ కావాలి. కూడా ఒక అవగాహన లేకుండా పోయింది సార్ కవిత వారి. మీ అవగాహన అవసరం లేదు. ప్రజలకు అవగాహన ఉంది అమ్మ మీద. ఇప్పుడు మా దాకా వస్తే మేము ప్రజలకైనా చెప్పగలుగుతాం. మీ ఎజెండాలు మీరు నడుపుతూ ఉంటారు. మీకు అవగాహన అవసరం. ప్రజలకు అవగాహన ఉంటే చాలు. మిమ్మల్ని ఒప్పించి మెప్పించాల్సిన అవసరం లేదు ఎవరికి. అదేవిధంగా మీడియా మీ ఎజెండాలు ఉంటాయి. మీ యాజమాన్యాన్ని చెప్పే ఎజెండాలు మీరు నడుపుతూ ఉంటారు. ఎవరి ఎజెండా వాళ్ళది. అది తప్పట్లా. మిమ్మల్ని ఒప్పించి మెప్పించాల్సిన అవసరం మాకు లేదంటున్నాను. సరే సార్. ఇప్పుడు కవిత మేము ఎప్పుడు ప్రజలు కలవాలి, ఎప్పుడు పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి, ఎప్పుడు ప్రెస్ మీట్కి వెళ్ళాలి, మాకు ఉంటాయి మా విధానం ప్రకారం. మా విధానం చూసి మీరు రాసుకోండి. అంతేదంటే మీరు కోరుకున్నట్టు, మీరు ఎదురు చూస్తున్నట్టు వై యూ ఎక్స్పెక్ట్ us to act according to your will and pleasure. సరే సార్. ఇప్పుడు కవిత గారు ఎప్పుడు వస్తారు అనుకుంటున్నారు సార్ పార్టీ దగ్గర? వచ్చే రోజు అవసరం ఉన్నప్పుడు వస్తుంది. అవసరం వచ్చి ఇప్పుడు అమ్మాయి తెలంగాణ భవన్కి వచ్చి మాట్లాడి హంగామా చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ పార్టీలో. అది వచ్చిన రోజు వస్తాం. అవసరం వచ్చిన రోజు వస్తాం. అమ్మాయి పార్టీ తరఫున, టీఆర్ఎస్ తరఫున మూవ్మెంట్, టీఆర్ఎస్ తరఫున కార్యక్రమాలు నడిపేటప్పుడు మహిళా విభాగం కార్యక్రమాలు అమ్మాయి చూసుకుంటుంది. అప్పుడు వస్తుంది. అంతే కదా సార్. ఇప్పుడు అంటే బీసీ రిజర్వేషన్ బిల్లు పైన కూడా ఇద్దరు, అంటే వ్యక్తిగతంగా ఇప్పుడు కవిత గారు ఒకవైపు, మాజీ మంత్రులు కేటీఆర్ గారు ఒకవైపు పెడతా ఉన్నారు. ఎందుకు అందరు కలిసి పోరాటం చేయొచ్చు? అందరు కలిసి ధర్నాలు చేయొచ్చు. కలిసి ఎక్కడ కూడా అయ్యా మీ ఇష్టమేంటయ్యా? అదే సార్ క్లారిటీ. నాయకులు, అమ్మాయి ఒక నాయకురాలు, అతను ఒక నాయకురాలు, వాళ్ళ నాయకత్వంలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీరు ఇద్దరు కలిసి చేయొచ్చు కదా. ఒకళ్ళ బుధం మీద ఒకళ్ళు చేయొచ్చు కదా. ఒకే సీట్లో ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంది. వాట్ నాన్సెన్స్? వై యు ఆర్? మీకెందుకంటే వాళ్ళు ఇద్దరు కలిసి చేస్తారా? ఎవరి పని వాళ్ళు చూసే మాట్లాడుతున్నారు కదా సార్. ఇప్పటివరకు అందరూ కలిసికట్టుగానే పనిచేశారు. కలిసికట్టుగా ఏ రోజుల్లో ఏ మీటింగ్ లో ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడారు? ప్రెస్ మీట్ చెప్పారు చెప్పు సార్. రాష్ట్ర పరంగా జరిగిన ప్రతి ఒక్క సభలో సార్ అందరూ కలిసే మాట్లాడుకున్నారు. అంతెందుకు ఎన్నికల సభలు వేరు, మామూలు సభలు వేరు.
ఎన్నికల సభలు వేరు, మామూలు సభలు. మామూలుగా ఎప్పుడు ప్రెస్ మీట్లు ముగ్గురు కూర్చొని ఎప్పుడు మాట్లాడారు చెప్పులాగా? మామూలుగా ఇన్ఛార్జ్ పరంగా ఎవరు జిల్లాలకు వారు వెళ్తా ఉంటారు. నేను అదనట్లేదు. ఆ? మొన్న జరిగిన సభ తర్వాత ఏ రోజు కూడా వాళ్ళిద్దరు కలిసి ముగ్గురు కలిసి ఎందుకు పనిచేసినట్లుగా మాట్లాడాలి అంటున్నాను. ఎవరి నాయకత్వం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ముగ్గురు కలిసి మాట్లాడాలి, కూడా బలుపు. నీకెందుకంటే వాళ్ళు మాట్లాడేది వంట సపరేట్ మాట్లాడతారు. కలిసి మీకెందుకు ముగ్గురు కలిసి మాట్లాడాలి? ఈ దూల మీకెందుకని? మీకెందుకు ఆ దూలని? ముగ్గురు కలిసి మాట్లాడాలి, ఎందుకు మాట్లాడలేదు? మీకెందుకు ఆ దూల? వాళ్ళు ఎవరి పార్టీ వాళ్ళు, ఎవరి ప్రోగ్రామ్స్ వాళ్ళకు ఉంటే మాట్లాడతారు. అవసరమైన ఒకే వేదిక మీద ముగ్గురు కావాలంటే వస్తారు. అది ఎన్నికల టైము. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎవరి కార్యక్రమాలు వాళ్ళని, ఎవరి కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. అది వాళ్ళు ఎవరి లీడర్షిప్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ముగ్గురు కూర్చోలేదే, ముగ్గురు కలిసి కూర్చోలేదు, ముగ్గురు కలిసి టీ తాగలేదే, ముగ్గురు కలిసి ముచ్చట్లాడలేదే. ఏమిటది? ఎందుకు మీకది? మీకు ఎందుకు ఆ దూల? మీకు ఆ మీడియా ఈ దూల మానేయండి. సరే, ఇప్పుడు జూబ్లీ హిల్స్ రీఎలక్షన్ లో అయినా ఎవరిని నిల్చోబెట్టబోతున్నారు? ఉంది కదా, చాలా టైం ఉంది ఇంకా. ఇప్పుడు అతను మాగంటి తరపు వాళ్ళ అబ్బాయి చిన్నోడు, ఇంకా కనుక మాగంటి వైఫ్ ఆవిడ నుంచి ఉంటుందో తెలీదు. సో ఎవరిని పెట్టాలి? ఇంకా చాలా టైం ఉంది, చాలా కాలం ఉంది కదా. ఈ లోపల ఖచ్చితంగా ఆ సీటు బీఆర్ఎస్ది. అది ఎప్పటికీ బీఆర్ఎస్. ఎందుకంటే మాగంటికి ఉన్న ఇమేజ్ కానీ, మాగంటి ప్రజలతోటి ఆయన బతికున్నంతకాలం ప్రజలతోటి ఆయన మమేకమైన సందర్భాలు కానీ, పొద్దునే సాయంకాలం దాకా వచ్చిన ఏ వర్కర్ వచ్చినా, ఏ వ్యక్తి వచ్చినా, ఏ సంస్థ వచ్చినా అన్నీ ఓపిక వినేవాడు, చేసేవాడు, వాళ్ళకి సాల్వ్ చేసేవాడు. అనేక విషయాలు. సో ప్రజలందరిలో ఉన్నాడు ఆయన. వాళ్ళందరికీ ఆయన మీద మాగంటి గారు మాకు ఎంతో చేశారు, మాగంటి గారు మా సమస్య ఇచ్చారు, మాగంటి గారు మా పోలీస్ స్టేషన్లో ఉంటే తప్పని మనిషిని పంపించారు, కార్పొరేటర్ని పంపించే సాల్వ్ చేశారు. ఇట్లా ఉంది. సో ఆ సింపతి ఆయన మీద ఉంది. కనుక ఆయన బట్టి మనుషులు లేరు ఆయన తరపు. ఆయన వైఫ్, ఆయన పిల్లాడు ఇంకా యంగ్. సో ఏమైనా చూస్తున్నారు. సీటు బీఆర్ఎస్ ఎవరిని పెడతామనే తర్వాత విషయం.